అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది ప్రేమాలయం అనేటువంటి వృద్ధుల ఆశ్రమం. ఇది ఏలూరుకి చివారులో ఉంది. ఏలూరు నుండి కైకలూరుకి వెళ్ళే దారిలో ఏలూరు టౌన్ చివర ఉన్నది. ఇదే ప్రేమాలయం వృద్ధాశ్రమం. పిల్లలు లేకుండా వృద్ధులైతే వృద్ధులు ఆశ్రమంలో ఉండడం సమంజసమే. కానీ పిల్లలు ఉండి కూడా ఇలాంటి వృద్ధాశ్రమాల్లో ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అలాగే తల్లిదండ్రుల రుణం ఈ జన్మలో తీర్చుకునేది కాదు. అందుచేత పిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇలాంటి వృద్ధాశ్రమాలను, ఇందులో ఉన్నటువంటి వృద్ధులు ఈ బిల్డింగ్ ఎదురుగుండా ఇంకా 2 బిల్డింగులు ఉన్నాయండి. ఒకటి ధ్యాన మందిరము, ఇంకొకటి నివాస గృహము. ఆ ప్రక్కనే శ్రీకృష్ణుని యొక్క సన్నిధానము. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇదిగోండి, ఇదొక బిల్డింగు. ఇందులో కూడా కొంతమంది వృద్ధులు ఉండడం జరుగుతుంది. ఇదేనండి ప్రేమాలయం అనేటువంటి వృద్ధాశ్రమం. చూడండి, ఇక్కడ వృద్ధులు ఉండడానికి చాలా సౌకర్యంగా ఉంది. ఆశ్రమం చాలా బాగుందండి. ఎవరైనా వృద్ధులను ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటే ఇద్దరు వచ్చి, వారి యొక్క ఆధార్ కార్డులతో సహా ఇద్దరు వచ్చి ఇక్కడ ఆ వృద్ధులను జాయిన్ చేసి సంతకాలు పెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత అంతా ఉచితంగానే వారు అందిస్తూ ఉన్నారు. ఉదయాన్నే మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 8 గంటలకి టిఫిన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12:30కి 1 గంటకి భోజన సదుపాయం ఉంటుంది. చూడండి, వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచాన్ని కేటాయించారు. అన్ని రకాలుగాను బాగానే ఉంటుందండి. ధ్యానం మటుకు 3-4 సార్లు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. ధ్యానం వల్ల మనసు కుదురుగా ఉంటుంది. ఆ భగవంతుని యొక్క ధ్యానంతోనే వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలా చేయడం జరిగింది. ఇది వంటగది అండి. అన్నీ శుభ్రంగానే చేస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి సేవ. ఎంతోమంది దాతల సహకారంతో ఇది జరుగుతూ ఉంది. చూడండి, మాతృదేవోభవ పితృదేవోభవ అని బోర్డులు పెట్టారు. తల్లిదండ్రులను దేవతల కంటే ఎక్కువగా పూజించవలసి ఉంటుంది. వినాయకుడు తల్లిదండ్రులను పూజించడం వల్లే ఆయనకి విఘ్నాధిపత్యం వచ్చింది. ఆ కథ మనకు తెలుసు. ఇక్కడ ప్రేమాలయం వృద్ధాశ్రమం అల్పాహారం భోజనం వివరాల పట్టిక. ఆదివారం నుండి శనివారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అల్పాహారం, ఒక్కొక్క భోజన మెనూ ఉంటుంది. అన్నీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ ఎవరైనా దాతలు ఇవ్వదలిచినటువంటి వారు పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆశ్రమానికి దాతలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు. అలాగే చనిపోయిన వారి పేరు మీద కూడా ఇక్కడ దానం చేయవచ్చు. ఇది డైనింగ్ హాలు, భోజనాలు చేసేటువంటి హాలు. ఇది ఆఫీస్ రూమ్ అండి. మేనేజర్ గారు ఉంటారు. అన్నీ సంప్రదించవచ్చు. ప్రేమాలయం ధ్యాన మందిరం, మెడిటేషన్ హాల్, ధ్యానం చేసుకునేటువంటి మందిరం. ప్రతిరోజు ఎన్నిసార్లు అండి? రోజుకి 2 టైమ్స్ ఇక్కడ, 2 సార్లు ఇక్కడ, 2 సార్లు పైన.
3 సార్లు. రెండు పైన ఒకటి, ఆ రెండు ఈ రెండు 4 సార్లు. 4 టైమ్స్. 4 టైమ్స్. ఉదయాన్నే 6 గంటల కానీ 7 గంటల వరకు, 8 6 నుంచి 8 వరకు. 8 తర్వాత 10 to 11:30. 10 to 11:30. 10:30, 11:30. తర్వాత మధ్యాహ్నం 3 to 4 గంటల వరకు. తర్వాత 5:30 కానీ 6:30. 5:30 కానీ 6:30. ఇవి రికార్డింగ్ వస్తాయా? టైమింగ్స్ వస్తాయి, మీరు రారు. ఈ గార్డెన్ అంతా మందేనండి. ఓకే ఓకే. సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్. కృష్ణ సదన్. ఈ ఆశ్రమానికి ఎవరైనా దాతలు విరాళం ఇవ్వదలుచుకున్నటువంటి వారికి ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి, దాతలు దానం చేయండి. ఈ ఆశ్రమం చాలా బాగుందండి, వృద్ధులు ఉండడానికి అనుకూలంగా ఉంది. ఇది 3 అంతస్తుల బిల్డింగు, దాని ప్రక్కనే ఉన్నటువంటిది ఒక బిల్డింగు. వీధి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంతమంది వృద్ధులను మనం మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈ ప్రక్కనే చిన్న పార్కు లాగా ఉంది, అందులో కృష్ణుడి విగ్రహం ఉన్నది. ఈ పార్కుని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి వృద్ధాశ్రమాలకు మనం ఎంతో కొంత ధన సహాయం చేస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మానవ సేవయే మాధవ సేవ. 7వ సంవత్సరం. 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారండి. మరి మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది? ఎవరు లేరా మీకు? ఎవరు లేరు, ఏకాకిని. బంధువులు ఎంతమంది ఉంటే చూస్తారండి మనల్ని, అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు పిల్లలు కానీ చూడరు కదా. అదే, పిల్లలు ఎంతమంది మీకు? లేరు, అందుకే వచ్చేసా. మీ భర్త గారు? సరే. ఎన్నాళ్ళైంది వచ్చి మీరు? నేను వచ్చి 6 ఏళ్ళు ఏమైంది. ఎలా ఉంది ఇక్కడ? అంతా బాగుంది? బాగుందండి, బాగుండ బట్టే వండలేస్తాను. అవునవును. అవును. ఎంతమంది అండి కొడుకులు? 2 కొడుకులు, కూతురు లేరండి, 2 కొడుకులు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? అక్కడ ఒక ఆయన ఈ ఊళ్ళోనే ఉంటాడు, ఒక ఆయన కోదాట్లో ఉంటాడు. వాళ్ళు ఉద్యోగాలండి? ఈ అబ్బాయికి ఉద్యోగమే ఇక్కడ, ఆల్కహాల్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అమ్మగారు ఏం రాదా ఆమెకి? విజయవాడ నుంచి వచ్చారు. అన్ని మునిగిపోయినాయండి. అప్పుడు మా అమ్మాయి వచ్చిందండి. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? నెల అయింది. ఎంతమంది కొడుకులు? కొడుకులు లేరు, కూతుళ్ళే. 2 కూతుళ్ళు. ఒక అమ్మాయి గొల్లపూడి, ఒక అమ్మాయి ఇక్కడ పక్కతందులో. అంటే అత్తగారు సొంత అత్తగారైతే బాధ ఉండదు. మళ్ళీ ఎమ్మటి వచ్చింది. నేనండి బంగారాన్ని పురాణం చదివింది మీరేనా? కార్తీక పురాణం చదువుతున్నారా? ఈ రోజు ఏం కథ చదివారు? ఈ రోజు ఏం కథ చెప్పారు? ఏం కదా చెప్పింది అని అంటున్నారు. అంబరీషుని కాదనుకుంటా. అంబరీషుడు కదా. అంబరీషుడు కథ కార్తీక పురాణంలో ఏం కథ చదివారు అని అడుగుతున్నారు. సరే.
అంతా బాగానే ఉన్నారు, పర్వాలేదండి, హ్యాపీగానే ఉన్నారా? మొత్తం బరివెక్కి కూర్చున్నాం. కాసేపు అయితే మెడిటేషన్ చేసుకోవచ్చు. కాదు మళ్ళీ తాగుతానికి నీళ్ళు వస్తాయి. అమ్మ భోజనం చేసాం. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు ముగ్గురండి, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మా అబ్బాయి ఇక్కడ CMR లో పనిచేస్తున్నాడు. ఆడపిల్లలు 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరు కాదు. బాగుందమ్మా ఆశ్రమం. చాలా బాగుందండి, ప్రేమాలయం ఉన్నందుకు. మీరెవరు? మాది బందర్ దగ్గర పెడనండి. బంధం దగ్గర అంతా బాగానే ఉంది. సరే అండి, వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు పంపించి పుణ్యం సంపాదించండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.